సార్ ఒకటేంటంటే మోడీ గారి గురించి మనం మాట్లాడినప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితి కనుక మనం తీసుకున్నట్టయితే మోడీకి ధీటుగా ఉన్నటువంటి యొక్క మోడీకి అపోజిట్ లో ఎవరు కూడా సరైనటువంటి యొక్క నాయకుడు లేకపోవడం వల్లనే మోడీ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంకా భారతదేశంలో ఉంది అని నేను చెప్పొచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కోవిడ్ గురించి మనం మాట్లాడినప్పుడు కోవిడ్ కేసు విషయంలో ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి యొక్క మోడీ ప్రభుత్వం విఫలమైంది అని మనం చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా మీరు వ్యాక్సినేషన్ విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే వ్యాక్సినేషన్ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి యొక్క విధానాన్ని కనుక మనం చూసినట్టయితే వీళ్ళు రకరకాలైనటువంటి యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకప్పుడేమో మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుందంటారు, తర్వాత ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు, తర్వాత ఏమో ప్రైవేట్ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. అల్టిమేట్ గా విమర్శలు అనేవి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్రీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈ వ్యాక్సినేషన్ అనేది సప్లై చేయడం అనేది జరిగింది. ఇది ఒక రకంగా మంచిదే అని చెప్పొచ్చు. తర్వాత మోడీ గురించి మనం మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా మోడీ అంటే నాకు కూడా చాలా అభిమానం అండి. కానీ దురదృష్టకరమైనటువంటి ఏంటంటే గతంలో ఉన్నటువంటి యొక్క బీజేపీకి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క బీజేపీకి కూడా మనకు చాలా వ్యత్యాసం అనేది కనబడుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం చేసినటువంటి యొక్క పనులను విమర్శించేటువంటి హక్కు అనేది ప్రతి పౌరుడికి కూడా ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి యొక్క హక్కు ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి యొక్క హక్కు. దురదృష్టకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే ప్రస్తుతం టాలరెన్స్ అనేది ప్రభుత్వంలో బాగా తగ్గిపోతుందండి. ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి వాళ్ళందరినీ కూడా దేశద్రోహులు అని అనడం అనేది నా ఉద్దేశంలో సరైనటువంటి యొక్క విధానం కాదు అని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా చేయడం వల్ల మోడీ గారి యొక్క ప్రజాదరణ కొంతమేర తగ్గింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకోటి కూడా ఏంటంటే ఈ కోవిడ్ అనేది వచ్చిన తర్వాత ఎకానమీ ఆస్పెక్ట్ కనుక తీసుకున్నట్టయితే ఎకనామిక్ ఆస్పెక్ట్ లో కూడా ఉద్యోగాలు విపరీతంగా తగ్గిపోవడం అనేది జరిగింది. తర్వాత యువతలో కూడా ఒక రకమైనటువంటి యొక్క నిరుత్సాహం అనేది బాగా పెరిగింది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదే రకంగా మీరు ఈ ఆర్థిక విధానాల గురించి మాట్లాడినప్పుడు నిజంగా చెప్పాలంటే మిత్రులు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు, జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుండి కూడా ఏమీ ఆర్థికాభివృద్ధి జరగలేదు అంటే నేను ఒప్పుకోను. కాంగ్రెస్ వాళ్ళ హయాంలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరిగింది. సైంటిఫిక్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ అమ్ముకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టినందరూ వాళ్ళే కదా, కాంగ్రెస్ వాళ్ళే కదా. ఈ రోజున సొమ్ము చేసుకోవడానికి తర్వాత మొదట్లో బాగానే చేశారు. తర్వాత మీరు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ హయాంలో బ్యాంక్స్ నేషనలైజేషన్ వచ్చింది, తర్వాత ప్రైవేటైజేషన్ వచ్చింది. ఐ అగ్రీ విత్ యూ. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒకటి నేను అనడం ఏంటంటే ఐఎమ్ నాట్ టోటలీ సపోర్టింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ వాట్ యు కాల్ పబ్లిక్ సెక్టార్ సార్. పబ్లిక్ సెక్టార్ లో ఖచ్చితంగా లోపాలు అనేవి ఉన్నాయి. లోపాలు అనేవి ఉన్నటువంటి యొక్క ఏవైతే నష్టాలతో నడుస్తున్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం దేశం మొత్తంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్టయితే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి విపరీతమైన చర్చ నడుస్తుంది. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం అవసరమా? దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా నష్టం వస్తుందా? నాకు తెలిసినంత వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వల్ల ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి నష్టం లేదు. వాళ్ళు బాగా గవర్నమెంట్ ట్యాక్సెస్ కడుతున్నారు, డివిడెంట్ ఉంది. మరి ప్రైవేట్ వ్యక్తులకు లాభాలు చేయడం కోసం ఈ రకంగా వైజాగ్ ప్లాంట్ లాంటివి ప్రైవేటైజ్ చేయడం కరెక్ట్ కాదు. అదే రకంగా ఎల్ఐసి విషయంలో కూడా ఇదే కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లాభాలను ఆర్జించేటువంటి సంస్థలైనటువంటి ఎల్ఐసిని కానీ లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని కార్పొరేట్స్ కి మోడీ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటిది మీ ఉద్దేశం? సర్వేతో ఏకీభవిస్తున్నారా? సర్వేకి భిన్నమైన అభిప్రాయం ఉందా? డెఫినెట్ గా అంబానీ అదానీలకు మేలే జరుగుతోందండి. కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు. అయితే ఇంకోటి ఏంటంటే మిత్రులు చాలా మంది చెప్పారు, ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల గురించి కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి ఉంది. గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఈ పెట్రోల్ ధర పెరగడానికి కారణం మేం కాదు, గతంలో బాండ్లు ఇష్యూ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చి 7 years అవుతుందండి. మరి ఏం చేస్తున్నారు? ఒకటి ఏంటంటే మనది ప్రజాస్వామ్య దేశమే కాకుండా సంక్షేమ రాజ్యం కూడా. సంక్షేమ రాజ్యంలో ప్రజల యొక్క కష్ట నిష్టాలను గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఎడాపెడా అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్ పైన విపరీతమైనటువంటి ట్యాక్స్ లేసి అసలు ఇందాక ఒక మిత్రులు చెప్పారు, బాగా పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా
భారతదేశంలో ఏ మాత్రం ధరలు తగ్గించలేదు. దీనివల్ల కూడా మోడీ యొక్క ప్రజాదరణ కొంతమేర తగ్గింది అని మనం ఓకే. ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక అవసరం ఓకే. ఉందండి. అది ఇంకోటి ఏంటంటే వలస కార్మికుల విషయంలో కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒక సరి అయిన వలస కార్మికులకు సంబంధించి అవును. ఈ రోజుకి కూడా సరి అయినటువంటి యొక్క విధానాన్ని మనం అనుసరించట్లేదు అనే చెప్పొచ్చు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి యొక్క కారణం. తర్వాత అతి ముఖ్యమైనటువంటి ఒక ఇంకొక పాయింట్ ఏంటంటే ఈరోజు సుప్రీం కోర్టులో కూడా డిస్కషన్ వచ్చింది పెగాసిస్ కి సంబంధించి. అవును అవును ఒకటి ఏంటంటే దేశద్రోహుల విషయంలో ఇంటెలిజెన్స్ ఉండాలి, ఎవరు కాదు అనరు. వాళ్ళ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ పైన ఖచ్చితంగా నిఘా ఉండాలి. అయితే ఒక పెగాసిస్ కి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే దీని గురించి కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయడంలో తప్పేంటి అనేది నా ప్రశ్న. ఎందుకంటే ఎంక్వైరీ చేసి నిజానిజాలు తేల్చాల్సినటువంటి ఎంక్వైరీ ఎట్లా కాదు మన ప్రొఫెసర్ మోహన్ రావు గారు, ఎంక్వైరీ కాదు, చెప్పండి. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే చివరకు ప్రధాన న్యాయమూర్తి అడగాల్సి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ని, ఏమని మీరు అసలు వాడారా లేదా, ఆడో మగో తేల్చి చెప్పండి, వాడారా లేదా. అది ఇటు కాకుండా మేము దాచడానికి ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పి దాటవేసేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఎస్ మేము వాడాము, ఎస్ మేము వాడలేదు అని చెప్పకుండా దాటవేసి మేము దాచిపెట్టడానికి ఏం లేదు అని డొంక తిరుగుడుగా చెప్తే ఆయన చివరికి నిలయాల్సి వచ్చిందని అన్నమాట. అయినప్పటికీ కూడా చెప్పలేదు. ఇది చాలా విచిత్రమైనటువంటి సిచ్యువేషన్. దాంతో పార్లమెంట్ సమావేశాలు మొత్తం కూడా మొన్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొత్తం స్తంభించిపోయినాయి. తర్వాత మీరు ఇంకొక మంచి పాయింట్ చేశారు, అది మనం డిస్కస్ చేయలేదు. అదేంటంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్ అసలు నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనందరికీ తెలుసు ఒక గంట సెషన్ జరపడానికి ఎంత డబ్బు, ఎన్ని లక్షల డబ్బులు మనం వెచ్చిస్తున్నామో తెలుసు. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పార్లమెంట్ లో చర్చలు లేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అతనికి ఈ విషయానికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కూడా వ్యాఖ్యానించినట్టున్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా చెప్పినట్టున్నారు. చాలా ముఖ్యమైన ఇప్పుడు మనం మోడీ గవర్నమెంట్ లో ఏం చేస్తున్నారంటే ఓకే నేను ఒప్పుకుంటాను ప్రతిపక్షాలు అనేవి ఖచ్చితంగా అడ్డుపడ్డాయి. ఈ విషయంలో నేను ప్రతిపక్షాలు కూడా తప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేవలం ఒకే విషయాన్ని పట్టుకొని దాన్ని సాగదీయకుండా ఉండకుండా చర్చించడానికి ఒక రకంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో ప్రతిపక్షాలు అనేవి మోడీ గవర్నమెంట్ హెల్ప్ చేశాయని నేను అనుకుంటున్నానండి. మోడీ గవర్నమెంట్ ఒక రకంగా హెల్ప్ చేసినట్లే, ఒక రకంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో డెఫినెట్ గా ఈ ప్రతిపక్షాలన్నీ కూడా మోడీ గవర్నమెంట్ హెల్ప్ చేశాయని. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ది ఇష్యూ ఆన్ మోడీ గారి మీద మీకు ఒక నిమిషమే సాంబశివరావు గారు, ఒకే ఒక నిమిషం, ఎందుకంటే మనం మోడీ గురించినటువంటి డిస్కషన్ని క్లోజ్ చేసి మనం జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్తున్నాం. బట్ స్టిల్ మీరు అందరూ విమర్శించారు కాబట్టి మీకు టైం ఇవ్వడం అనేది ధర్మం. అయితే ఎక్కువ టైం ఇవ్వలేను, ప్లీజ్ గో హెడ్. జస్ట్ ఒక క్లోజింగ్ ఎవరో అన్నారు, ఈ ప్రభుత్వం ఈ భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వెనకట్లాగా కాదు, ఇది మారిపోయింది, టాలరెన్స్ తగ్గిపోయిందని. ఏమండి, గంట సేపటి నుంచి ఉన్నది లేనిది అన్ని రకాలుగా మోడీ గారిని పట్టుకుని తిట్టినా గానీ నేను మాట్లాడలేదు. అంటే ఆగండి, చందు సాంబశివరావు గారు వేరు, చందు సాంబశివరావు గారికి ఉన్న సహనము భారతీయ జనతా పార్టీకి ఆపాదిస్తామంటే మేము ఒప్పుకోం. నేనేమంటున్నానంటే మోడీ గారు మాట్లాడినా నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా 70 సంవత్సరాలుగా మనం అనేక మంచి మంచి నాయకులు వాళ్ళు చేసిన ప్రయత్నాల మీదే మనం బిల్డ్ చేయాలని ట్రై చేస్తున్నాం, దాన్ని కాదంటలేదు. హౌవెవర్ ఎవ్రీ 5 minutes ఎవ్రీ 5 years లో ఏదో కొంత మంచి జరుగుద్ది, కొంత చెడు జరుగుద్ది. ఓవరాల్ గా మన దేశం ముందుకెళ్తుందని నేను ఒప్పుకుంటున్నాను, ముందుకెళ్ళాలి కూడా, అది ముందుకెళ్ళాలి కూడా. కాబట్టి ఇందిరాగాంధీ గారిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, జవహర్లాల్ నెహ్రూ గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, మోడీ గారిని తప్పు పట్టాల్సిన, ఎవరిని తప్పు పట్టడం లేదు. నేను ఉన్న పరిస్థితుల్లో హౌ బెస్ట్ యూ కెన్ మేనేజ్, హౌ బెస్ట్ యూ కెన్ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్ అని ప్రయత్నం చేయడంలో ఇవాళ కన్యాకుమారి నుంచి బాంబే వరకు వెళ్ళినా, మన హైవేలు చూసినా, ఎందుకు కృష్ణమోహన్ గారు మీరు పర్మిషన్ ఇస్తే మళ్ళీ వారం తర్వాత ఇదే ప్యానల్ కూర్చుందాం. ఈ వారం రోజులు మన పెద్దలందరినీ రోడ్డుకు 2 పక్కల వాచ్ చేయమనండి. ఏమన్నా మీకు ఎక్కడన్నా డెవలప్మెంటల్ యాక్టివిటీ జరుగుతుంది అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ షేర్ లో నుంచే జరుగుతుందని గుర్తించాలి మనం. అంటే రాష్ట్రాలు సంక్షేమం చూసుకుంటున్నా గానీ ఓవరాల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి, చేస్తుంది కాబట్టి ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనేది నేను అది దట్ ఈస్ మై డిఫెన్స్ టు ఇది నరేంద్ర మోడీ గారు.
థ్యాంక్ యూ సార్. చూద్దాం మనం ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. మళ్ళీ మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. మోదీ గారికి సంబంధించిన చర్చ అయిపోయింది. నా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే 2-3 నెలల కిందట జగన్మోహన్ రెడ్డి గారి మన ఆంధ్రప్రదేశ్లో చాలా స్థానిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికలన్నింటిలో కూడా కొన్ని కోట్లాది మంది ప్రజలు ఓట్లు వేశారు. అతనికి చాలా బంపర్ మెజారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి, అతని వైసీపీకి. అలాంటప్పుడు ఈ సర్వే దానికి చాలా కాంట్రడిక్షన్ కనపడుతుంది. చెప్పండి, హౌ డు ఎక్స్ప్లెయిన్ ఇట్? ప్లీజ్ గో హెడ్. బట్ బ్రీఫ్లీ సార్. నేను పాపులేషన్ సైజు, శాంపుల్ టెక్నిక్స్ అవన్నీ మాట్లాడుతూ ఏమన్నానంటే, నిజంగా మనం శాంపుల్ సైజ్ పెంచే కొద్దీ మంచి రిజల్ట్స్ వస్తాయి, మోర్ యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. మరి మొన్ననే పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రిజల్ట్స్ రాకపోయినా జరిగినాయి, తిరుపతి జరిగింది. అంటే ఓవరాల్ గా ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారికి యాజ్ ఆఫ్ టుడే, యాజ్ ఆఫ్ 2 months బ్యాక్ యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉంది. అది మనం ఒప్పుకోవాలి. మరి ఆ లైట్ లో చూస్తే మళ్ళీ వెంటనే మనం ఉల్టాగా మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ కాదన్నాం అనుకోండి, తప్పు అవుతుంది. మరి అంతే కదా. కానీ ఈ సర్వే అదే చెప్తోంది కదా, ఈ సర్వే అదే చెప్తోంది. మరి అతనికి అందుకే నేను ఈ సర్వేల్ని మనం ఆబ్జెక్టివ్ గా తీసుకోవాలి, ఒక గైడ్ గా తీసుకోవాలి, కానీ 100% ఫిజికల్ సైన్స్ గా తీసుకోలేము. దే హావ్ కమ్ ఏ లాంగ్ వే. నేను రిలయబిలిటీలో పనిచేసినండి స్పేస్ లో. మేము 4 nines మేము అప్రోచ్ అయ్యేటప్పుడు, 6 sigma చేసేటప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే అవి ఫిజికల్, అవి మనం ఎత్తు, లావు, పొడవు, బరువు ఇలా మాట్లాడుకుంటాం, అవి మ్యాచ్ అవుతాయి. కానీ సోషలాజికల్ స్టడీస్ లో, సొసైటీలో మనుషులతో మనం మాట్లాడుతున్నప్పుడు మన నలుగురిలోని చూడండి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అయిన దానికి కాని దానికి మనం రియాక్ట్ అయిపోతున్నాం. ఆ పెట్రోల్ రేట్ అంటున్నాము, మోడీ ఫెయిల్ అయ్యాడు అంటున్నాము, కూరగాయల రేట్లు పెరగడానికి మోడీ కారణం అంటున్నాడు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఏం లేవు, ఎవరు కాదులేండి, మనమందరం రకరకాల ఎత్తులు, లావులు, బరువులు ఉన్నాంలేండి. అందుకని ఇవి ఒక గైడ్ గా మాత్రమే మనం తీసుకోవాలి. మీరు తీసుకోండి, దీంట్లో కొద్దిగా నెగిటివ్ గా ఉందనుకుంటే కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి, కొద్దిగా పాజిటివ్ గా ఉందనుకుంటే డోంట్ గెట్ ఎగ్జూబరెంట్. ఇలా మాట్లాడుకోవడానికే మనం చూసుకోవాలి. మీరు అన్నారు నాడు నేడు అన్నారు. నాడు నేడు చక్కగా అన్ని ఊర్లో బాగా జరుగుతుంది, అన్ని స్కూల్స్ బాగున్నాయి. మనం వీ నీడ్ టు గివ్ క్రెడిట్ టు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన సంక్షేమ పథకాల్లోనే మాట్లాడుతున్నాడు. తాయిలాలు పంచుతున్నాడా? తాయిలాలు పంచటంలా ఇందిరాగాంధీ గారి కంటే బాగా చేస్తున్నాడు. మరి దానికి ఒప్పుకోండి. ఇందిరాగాంధీ గారు 3 బంగులు 6 ఆకులు అంటే ఈయన 30 లక్షలు ఇల్లు కట్టిస్తానంటున్నాడు, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తానంటున్నాడు. వాట్ మోర్ యూ వాంట్? మరి చూడండి, మరి డాక్టర్ వినోద్ గారు మళ్ళీ తలకాయ అడ్డంగా ఊపుతున్నాడు. చూద్దాం వినోద్ గారు ఏమంటారు. ఇంకా డబుల్ మంచిది. ఇప్పుడు డబుల్ మంచిది. ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యానికి కష్టకాలంలో ఉన్నాడు. ఈజ్ ఆల్సో ఫేసింగ్ టఫ్ టైమ్స్. మనం రోజు టైమ్స్ లో ఉన్న అడ్మినిస్ట్రేషన్స్ తోటి ఈ అడ్మినిస్ట్రేషన్ కి 1-to-1 కంపేర్ చేయలేము. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఛాలెంజెస్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. వర్క్ ఫోర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి లాక్డౌన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఐఎమ్ షూర్ ఇంటి పెద్దగా ఆయన మీద కూడా అసంతృప్తి డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. నేను వీటన్నిటిని ఒకే లైట్ లో చూడమని చెప్తున్నాను. ఇంటి పెద్ద థియరీ తోటి అన్నిటిని అండూ చేసి పారేస్తున్నారు సాంబశివరావు గారు మీరు. ఇంటి పెద్ద థియరీ తోటి వినోద్ గారు మీ దగ్గరికి వస్తున్నాను, ఒక నిమిషం ఆగండి. మీ దగ్గరికి వస్తున్నాను, దయచేసి సాంబశివరావు గారిని పూర్తి చేయనివ్వండి. గో హెడ్ సాంబశివరావు గారు, గో హెడ్. మంచిది కాదు అలాంటిది, మనం కొట్టిపారంటే మంచిది కాదు. మనం ఛాలెంజింగ్ టైమ్స్ లో ఉన్నాం. ఈ ఛాలెంజింగ్ టైమ్స్ ని మనం సస్టైన్ అవ్వాలి, దీంట్లో నుంచి రికవర్ అవ్వాలి. ఈ రికవర్ అవ్వడానికి ఏదో మంచి ప్రణాళికలు వేసుకోవాలి. అందరూ ఉన్నాం, క్యూములేటివ్ గా అన్ని పార్టీలు కలిసే చేస్తారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయడానికి ఆయన డిక్టేటర్ కాదు, నరేంద్ర మోడీ గారే ఈ దేశం మొత్తాన్ని లాగడానికి ఆయన డిక్టేటర్ కాదు. మనం ఇక్కడ చక్కగా ఇలాంటి డిస్కషన్ లో గంట సేపు మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఐ థింక్ వీ షుడ్ గివ్ క్రెడిట్ టు దిస్ కరెంట్ అడ్మినిస్ట్రేషన్స్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కష్ట సుఖాలు ఉండొచ్చు, మీకు పెట్రోల్ సంగతులు సపరేట్ గా మాట్లాడుకుందాం, కూరగాయల సంగతులు మాట్లాడుకుందాం, దాంట్లో నిజాలు మాట్లాడుకుందాం. కానీ ఒక్క దెబ్బతోటి బీజేపీ వాళ్ళకి ఇంటాలరెన్స్ పెరిగిపోయింది, దే డోంట్ హ్యావ్ టాలరెన్స్ అన్నది ఎంత అసత్యమో. మన కష్టాలన్నిటికీ నరేంద్ర మోడీ గారి కారణం మనం ఊహించుకోవడం కూడా అంతే కష్టం, అంతే తప్పు. ఐ థింక్ ఇవాళ ఇండియా మన బోర్డర్స్ విషయంలో కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ, మన హైవేల విషయంలో కానీ, మన సోలార్ పవర్ విషయంలో కానీ ఇన్ని విషయాల్లో మనం ముందున్నాం. మన వ్యాక్సినేషన్ లో ముందున్నాం. చిన్న పొరపాట్లు ఉంటే, చిన్న అంటే మీరు నన్ను తక్కువ అర్థం చేసుకోవద్దు. ఈ మైగ్రెంట్ వర్కర్స్ అనేది ఫస్ట్ టైం వీఆర్ ఫేసింగ్ ఆన్ దట్ స్కేల్.
ఆన్ దట్ Yes, స్కేల్. yes. ఆ స్కేల్లో మీరు ఫేస్ చేయడానికి యంత్రాంగం లేదు. Hmm. ఫెయిల్ అయ్యామని చెప్తున్నాం కదా, ఇబ్బంది పడ్డామని చెప్తున్నాం కదా, దాంట్లో నుంచి వచ్చింది వన్ నేషన్ వన్ రేషన్. మరి వన్ నేషన్ వన్ రేషన్ ఎవరెక్కడ ఉన్న రేషన్ తీసుకోవడానికి వీలుగా వాళ్ళందరి దగ్గర కూడా బయోమెట్రిక్స్ కలెక్ట్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్స్ లీడ్ తీసుకుంటున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, నా కార్డు మా ఊర్లో ఉన్నా, నేను గుంటూరులో ఉండి నాకు రేషన్ కావాలంటే నా షేర్ నాకు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. వీ లివ్ అండ్ ల్యాండ్. ఇది ఒక రోజులో అయిపోయేది కాదు, ఇది ఓకే, ఒక రోజులో అయిపోయింది. యునిక్ ఐడెంటిటీ అనేది ఒక మంచి స్టెప్ అయితే దాన్ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోగలము, లీకేజెస్ తగ్గించడానికి అన్ని రకాలుగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్స్ ఉంది. ఓకే. మొదటి రోజున అన్ని జరిగిపోయినాయా? జరిగిపోలేదు. ఇంకా ఇవాళ మనకు కొత్త కొత్త సమస్యలు బయటకు వస్తున్నాయి, కొత్త కొత్త సొల్యూషన్స్ బయటకు వస్తున్నాయి. ఓకే. సో ఇట్స్ ఎ మూవింగ్ గేమ్, ఓకే. డైనమిక్ గేమ్. Yeah. దీంట్లో మనం ఓవర్ గా Hmm. పాపారావు గారితో నాకు ఏంటంటే, పాపారావు గారిని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది, ఐ థింక్ ఈ అంతగా ర్యాంట్ చేయాల్సినంత తప్పులు మోడీ గారు ఏం చేయట్లేదు. మోడీ గారు ఈ ట్రైయింగ్ హిస్ బెస్ట్ అనేది మనం ఒప్పుకుని, ఏదన్నా స్పెసిఫిక్ మిస్టేక్స్ ఉంటే మనం సలహాలు ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు. వినోద్ గారు, గో అహెడ్. డాక్టర్ వినోద్. సాంబశివరావు గారు అన్నట్టు ఓకే, ఫ్యామిలీ హెడ్ మనం గౌరవించాల్సి వస్తుంది. ఫ్యామిలీ హెడ్ థియరీలోకి వెళ్ళకండి, ట్రాప్ వేశారు. ఆ ట్రాప్ లోకి మీరు ఎందుకు వెళ్తారు? సాంబశివరావు గారు చాలా తెలియగలవారు. ఫ్యామిలీ హెడ్ అయ్యండి పార్లమెంట్ సాక్షిగా దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుంటే ఎలా భరించగలమండి? 865 కిలోమీటర్లు చైనీస్ ఆక్యుపై చేసినప్పుడు పార్లమెంట్ లో చైనా ఫారెన్ ఫోర్స్ మన కంట్రీలో ఎవడు అడుగు పెట్టలేదని దేశానికి చెప్తే వాడు హాయిగా మన చైనీస్ వాడు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారే మనం ఆక్యుపై చేయలేదు అన్నప్పుడు ఇంకా సమస్య ఎక్కడుంది? అంటే అటువంటి మిస్లీడింగ్ చేస్తున్నప్పుడు ఎంతకాలం టాలరేట్ చేస్తాను చెప్పండి. ఇప్పుడు బైడెన్ ఉన్నాడు, మొన్న ఎంత క్రిటిసిజం వచ్చింది, ఏది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇలా చేశారు అలా చేశారంటే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడు, ఐ హావ్ టేకెన్ ద డిసిషన్, ఐ అబైడ్ బై ఇట్, బక్ స్టాప్స్ అట్ మీ. అంటే ఆ మాత్రం అటువంటి ఇంటిగ్రిటీ, అటువంటి హానెస్టీ మనకి ఎక్కడ కనిపిస్తుంది మీరు చెప్పండి? సిన్సియారిటీ అన్నారు, ఎక్కడుంది సిన్సియారిటీ? ఉండొచ్చు 2014లో, కానీ ఇప్పుడు ఇంతకాలం చూస్తుంటే ఎలా దేశాన్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్స్ కాకుండా ఏదైతే ఫ్యాబ్రికేట్ చేస్తున్నారో వాటన్నిటి ట్రూత్ అని కనుక మీరు కనుక నమ్మిపిస్తే ప్రజలు ఎంతకాలం నమ్ముతారు? 1200 ఆర్కియాక్ లాస్ తీసేసామన్నారు. ఈ సెడిషన్ మీరు